మనకి బెట్టింగ్ యాప్స్ ప్రెసెంట్. సో ప్రీవియస్లీ మీరు కూడా చేశారు. లేదు, బెట్టింగ్ యాప్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరు అన్నారు 20K 30K అన్నారు మీ ఇన్కమ్. ఓకే, 20K 30Kతో ఎలా సాధ్యమవుతుంది? ఒక టీమ్ మెయింటైన్ చేస్తూ రోజు రీల్స్ చేస్తూ. సో ఖచ్చితంగా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేశారు కాబట్టి మార్కెట్లో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో నాకు నా పెద్ద యూట్యూబ్ ఛానల్కి 1 lakh ఇస్తా అన్నారు. అప్పుడు చేయలేదు నేను. ఎందుకు చేయాలి అనుకున్నా నేను. దీనివల్ల మళ్ళీ ఎప్పటికైనా మనం నెగిటివ్ అవుతామని చెప్పి నేను అరవ చేయలేదు. మీరు చేయలేదని చెప్తున్నారు, కానీ మన అన్వేష్, ఓకే, ప్రపంచ యాత్రికుడు అన్వేష్, అలాగే రామ్ బాయ్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా క్లారిటీగా వాళ్ళు కూడా ఒకప్పుడు చేసిన వాళ్ళే. సో మీరు కూడా ఖచ్చితంగా చేసి ఈ రోజు ఇది ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి మీరు డిలీట్ చేసేసి ఉండొచ్చు. ఖచ్చితంగా దాని నుంచి ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజు నేను చేయలేదు సార్, నేను చేస్తే ఒప్పుకునేవాడు కదా. మీ స్టూడియోలో ఒప్పుకునేవాడు, బెట్టింగ్ యాప్ చేశాను, నాకు ఎంత ఇచ్చారు అని నేను ఒప్పుకునేవాడు కదా. మరి ఎలా మీకు పాసిబుల్ అవుతుంది 20,000 30,000 రూపాయలతో షో? ఆటల్లోనే మేము సర్దుకుంటున్నాము. ఏమో గతంలో చేసామో డిలీట్ చేయొచ్చాము. చరణ్ గారు, అవును, గతంలో డిలీట్ చేయొచ్చాము, చేసి ఉండొచ్చు. మీరు కూడా చేశారు అంటే ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయ్యారు మీ మూలంగా. మీరు స్టూడియో పిలిపించి ఇలాగ అవమానించడం కరెక్ట్ కాదు. అవమానించడం కాదండి, మీరు ఒప్పుకోండి. గతంలో నేను చేయలేదు అన్నాను కదా. గతంలో నేను చేయలేదు తీసేసి ఉండొచ్చు కదా డేటా. నేను చేయలేదు అంటున్నా కదా సార్. నేను కన్ఫర్మ్